ఎలాంటి సందేహం లేకుండా ఆ అరణిని మతిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ అరణిలో నుంచి శుకమహర్షి అవతరించాడు. అరణితో కూడా శుక్రమథనం జరగటం చేత శుకుడు పుట్టాడు. అలా మహాయోగి మహాతపస్వి పరమ ఋషి జన్మించాడు. అప్పుడు గంగాదేవి ఆ మేరు పర్వతం మీదకొచ్చి తన జలంతో ఆ శుకుడికి స్నానం చేయించింది. తర్వాత ఆ శుకమహర్షి కోసం ఆకాశం నుంచి దండం, నల్లజింక చర్మము భూమి మీద పడ్డాయి. ఆ శుభ సమయంలో గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నాట్యం చేశారు, దేవదుందుబులు చాలా పెద్ద ధ్వనితో మ్రోగాయి. వసువు, తుంబురుడు, నారదుడు, ఆహా ఊహు అనే గంధర్వులు మంగళగీతాలను పాడారు. అక్కడికి ఇంద్రుడు మొదలైన లోకపాలకులు, దేవతలు, దేవఋషులు, బ్రహ్మర్షులు వచ్చారు. వాయుదేవుడు నానా విధాలైన దివ్య పుష్పాలను వర్షించాడు. స్థావర జంగమాత్మకమైన జగత్తంతా పరమానందం పడింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో కలిసి సంతోషంగా వచ్చి శుకుడిని శాస్త్రవిధి ప్రకారంగా ఉపనయనం చేశాడు. అప్పుడు ఇంద్రుడు ఎంతో ప్రేమతో దివ్యమైనది, అద్భుతమైనదైన కమండలాన్ని, దేవతలకు తగిన వస్త్రాలను ఇచ్చాడు. అంటే అయోనిజుడు ఆ అగ్ని నుంచి పుట్టినవాడు. ఆ చిలుకను అనుకున్నాడు కాబట్టి ఆ చిలుక రూపంతో పుట్టాడు. వేల కొలది హంసాలు, నెమళ్ళు, బెగ్గురు పక్షులు, చిలుకలు, పాలపిట్టలు శుకుడికి ప్రదక్షిణం చేశాయి. ఆ శుకుడు కదా వాళ్ళందరికీ ఆ దేవత. తరువాత శుకుడు బ్రహ్మచర్య దీక్షను పాటించి అక్కడే నివసించసాగాడు. ఆ మహర్షి మహామేధావి, నియమాలు పాటిస్తూ ఉంటాడు, ఏకాగ్రచిత్తుడై ఉన్నాడు. ధర్మరాజా, పుట్టుకతోనే శుకమహర్షికి రహస్య విషయాలు సంగ్రహాలతో సహా సమస్త వేదాలు తెలిసాయి. తండ్రి అయినటువంటి వ్యాసమహర్షికి తెలిసినట్లుగానే హృదయంలో ఉన్నాయి. ఇలా శుకుడు వేదాంగాలను విస్తృతమైనటువంటి వ్యాఖ్యాన విశేషాలతో తెలుసుకున్నాడు. లోకాచారాన్ని బట్టి ధర్మంగా బృహస్పతిని తన గురువుగా స్వీకరించాడు. బృహస్పతి వద్ద రహస్యంగా సంగ్రహంగా వేదాలను, సమస్తమైన ఇతిహాసాలను, రాజనీతి శాస్త్రాలను అధ్యయనం చేశాడు. గురుదక్షిణను ఇచ్చి విద్య నేర్చుకుని తన ఇంటికి వెళ్ళాడు. తరువాత ఏకాగ్రచిత్తుడై బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ మహోగ్రమైన తపస్సు చేశాడు. జ్ఞానంతో, తపస్సుతో బాల్యంలో కూడా దేవతలను, ఋషులకు ఆదరించదగిన వాడయ్యాడు. వారికి సలహాలను ఇచ్చి యోగ్యుడు అయ్యాడు, కూడా ఇచ్చేటువంటి యోగ్యుడయ్యాడు. ఆయన బుద్ధి ఎప్పుడూ మోక్షం మీదనే ఉండటం చేత గృహస్థాశ్రమం మీద ఆధారపడి ఉండే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాలనే 3 ఆశ్రమాల పట్ల ఆసక్తి కాలేదు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 325వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, శుకుడి మనస్సు మోక్ష విద్యపైనే ఆసక్తి కలిగి ఉంది కదా, అందుచేత మోక్ష విషయాన్ని ఆలోచించాడు. ఒకనాడు తన తండ్రి గురువు అయినటువంటి వ్యాసమహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి తన మేలును కోరుకుంటూ ఇలా అన్నాడు: మహాత్మా, నీకు మోక్ష ధర్మాలు బాగా తెలుసు కనుక నా మనస్సుకు పరమశాంతి కలిగించే దానిని గురించి చెప్పు అని అడిగాడు. ఆ మాట విని వ్యాసమహర్షి ఇలా అన్నాడు: ఓ పుత్ర, నువ్వు మోక్షం మొదలైన వివిధ ధర్మాలను గురించి తెలుసుకో అన్నాడు. అప్పుడు శుకుడు తండ్రి మాట పాటించాడు. యోగశాస్త్రాన్ని, సాంఖ్యాశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. తర్వాత వ్యాసమహర్షి తన పుత్రుడు బ్రహ్మ తేజస్సు కలవాడయ్యాడు, బ్రహ్మతో సమానమైన సామర్థ్యం కలవాడయ్యాడు, మోక్ష ధర్మాలలో పండితుడయ్యాడు అని తెలుసుకున్నాడు. శుకుడిని పిలిచి ఇలా అన్నాడు: నాయనా, నువ్వు మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు వద్దకు వెళ్ళు. ఆ రాజు నీకు మోక్షశాస్త్రపర సార సిద్ధాంతాన్ని బోధిస్తాడన్నాడు. వెంటనే శుకుడు వ్యాసుడి మాటను పాటించాడు. మిథిలా నగరానికి బయలుదేరాడు. 4 సముద్రాలతో కూడి ఉన్నటువంటి ఈ భూమిని శుకుడు ఆకాశ మార్గంలో దాటగలడు, కానీ నడుచుకుంటూనే మిథిలకు వెళ్ళాడు. ఇలా ప్రయాణం చేసి శుకుడు అతి కొద్ది కాలంలోనే విదేహ రాజ్యానికి చేరుకున్నాడు. దానిని ధర్మాత్ముడైన జనకరాజు పాలిస్తున్నాడు. శుకుడు తెలుసుకోవలసిన దాన్ని గురించి చింతిస్తున్నాడు. ఎంతో ప్రసన్నమైన చిత్తంతో శుకుడు మిథిలా నగరంలోకి ప్రవేశించాడు. నగర ద్వార సమీపానికి వచ్చి ఎలాంటి సందేహం లేకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడక్కడ ఉన్నవారంతా శుకుడిని అడ్డుకున్నారు, లోపలికి వెళ్ళనివ్వలేదు. అప్పుడు శుకుడు మనస్సుకు ఎలాంటి బాధ కలగలేదు.
మన వాళ్ళకైతే కోపం వస్తుంది. ఎలాంటి కోపము రాలేదు. నేనెవరో తెలుసా, నన్నెందుకు ఆపావు అంటూ అడ్డుకున్న వారి మీద చిందులు కూడా తొక్కలేదు. శుకుడు చాలా శాంతంగా నిలబడ్డాడు. ఇలా శుకుడు శాంతంగా ఉండటాన్ని అతడు ప్రవర్తిస్తున్న తీరునంతా ద్వారపాలకుల్లో ఒకడు గమనించాడు. శుకుడు మిట్ట మధ్యాహ్న సమయంలో వెలిగిపోతున్నటువంటి సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. అట్లా నిల్చున్నాడు. ఆ శుకుడిని చూసి ద్వారపాలకుడు నమస్కారం చేశాడు. ఆయనను రెండవ ప్రాకారంలోకి వెళ్ళటానికి అనుమతించి పంపించాడు. శుకుడికి ఎండైనా ఒకటే, నీడైనా ఒకటే, రెండిటినీ సమానంగా చూస్తాడు. ఆ రెండవ ప్రాకారం వద్ద కూర్చొని మోక్షం గురించే ఆలోచించాడు. కొద్దిసేపు గడిచింది. శుకుడు అలాగే ఉన్నాడు. ఇంతలో ఒక మంత్రి అక్కడికి వచ్చి శుకుడికి నమస్కారం పెట్టి తనతో ఆ మహర్షిని తీసుకొని వెళ్ళి రాజభవనంలోకి 3వ ద్వారంలోకి ప్రవేశపెట్టాడు. అది ఉద్యానవనం. అక్కడ అంతఃపుర స్త్రీలందరూ విహరిస్తూ ఉంటారు. మంత్రి ఆ వనానికి శుకుడు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మహర్షికి మంత్రి ఒక ఆసనం చూపించాడు. తర్వాత అక్కడికి 500 మంది గణికలు వచ్చారు. వారందరూ చక్కని యువతలు. వారి వేషభూషణాలు ఎంతో అందంగా ఉన్నాయి. వారందరూ అందగత్తెలు. ఎర్రని విలువైన చీరలు ధరించున్నారు. చక్కగా మెరిసిపోయేటువంటి బంగారు నగలు వారి అందాన్ని పెంచుతున్నాయి. వారు మాట్లాడడంలోనూ గాననాట్యంలోనూ నైపుణ్యం గలవారు. అప్సరసల్లాగా వారు అందగత్తెలు. చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వారి మనస్సులోని ఉద్దేశాన్ని పసిగట్టేస్తారు. కామ విషయం గురించి వారికి బాగా తెలుసు. సమస్త కళలోనూ వారికి ఎంతో పరిజ్ఞానం ఉంది. ఆ సమయానికి తగినట్లుగా రుచికరమైన మంచి ఆహారం పెట్టి సంతోషాన్ని కలిగించారు. తర్వాత వారు శుకుడిని తమతో పాటు తీసుకొని వెళ్ళి ఆ ఉద్యానవనంలో చక్కగా విహరించారు. అక్కడ ఉన్న ప్రతి వస్తువును చూపించారు. దాని విశేషాన్ని శుకుడికి చెప్పారు. ఇంత జరుగుతున్నా కూడా శుకుడు అంతఃకరణం ఎలాంటి వికారానికి గురి కాలేదు. అంటున్నాడంతే. పెట్టింది తినేశాడు, తిరుగుతున్నాడంతే. పవిత్రంగా ఉంది మనస్సు మాత్రం. ఆ మహర్షి ఇంద్రియాలను జయించాడు, కోపాన్ని జయించాడు, సందేహాలను తొలగించుకున్నాడు. అందుచేత శుకుడు ఎవరిపైనా కోపించడు. నిరంతరము తన పని సాధించటం అందే దృష్టి ఉంచుకొని ఉన్నాడు. అందుచేత గణికులంతా చూపిస్తున్నటువంటి విశేషాలేవి శుకుడి మనస్సును ఆకర్షించలేదు. ఆయన లొంగలేదు, వారికి వశుడు కాలేదు. ఇంతలో ఆ కాంతులు దేవతలు కూర్చున్నటువంటి మంచాన్ని శుకుడికి చూపించారు. అది రత్నాలతో నిర్మించబడి ఉంది. ఇంతలో సంధ్యా సమయం అయింది. శుకుడు కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. సంధ్యావందనం చేశాడు. తర్వాత పవిత్రమైన ఆసనం మీద కూర్చున్నాడు. మోక్షతత్వం గురించి ఆలోచించాడు. వీళ్ళనుకున్నారు ఏదేదో ఆలోచిస్తున్నాడులే అనుకున్నారు, కానీ మోక్షతత్వం. రాత్రి మొదటి జావలో ధ్యానం చేసుకున్నాడు. రాత్రి మధ్య భాగంలో అంటే 2-3 జామాల్లో కొద్దిసేపు పడుకున్నాడు. అక్కడే పడుకున్నాడు. తర్వాత 2 గడియలలో తెల్లవారుతుందనేటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచాడు. అంటే 4:30-3 గంటలకంతా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేశాడు. తర్వాత శుకుడు మళ్ళీ ధ్యానం చేసుకున్నాడు. ఆ సమయంలో కూడా ఆయన అందగత్తెలు విడిచిపెట్టలేదు. స్నానం చేయించడానికి వచ్చారు, చేయించుకున్నాడు. ఆయనకి ఏమని అనిపించలేదు. ఆయన చుట్టూతా కూర్చొని ఆయన్నే చూస్తున్నారు. చుట్టూతా కూర్చున్నారు. ఇక్కడ నీళ్లు పోశారు, తుడిచారు. అంతే విగ్రహంలాగా ఉన్నాడు అంతే. ఓ ధర్మరాజా, ఇలా శుక మహర్షి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి సందర్భంలోనూ తన మర్యాదను అతిక్రమించలేదు. అట్లనే ఉన్నాడు. శుకుడు యొక్క ఆకారమే ఎత్తుగా ఉంటాడు. ఏ విధమైన వికారము కలగలేదట ఆయనకి. అందగత్తెలంతా స్నానం చేయించారు. అందగత్తెలంతా పలారం పెట్టారు, తిన్నాడు, స్నానం చేయించుకున్నాడు. ఏంటి అట్లా ఉండిపోయాడు, ఒకదాన్ని కూడా చూడలేదు. అందగత్తెలు తనతోనే ఉన్నటువంటి తనకు సేవలు చేస్తూ తను సంతోషపెడుతున్నా శుకమహర్షి మాత్రం తన హద్దులను దాటలేదు, తన నియమాలను ఉల్లంఘించలేదు. ఆయనదేదో ఆయన జపం చేసుకుంటున్నాడు గుణ అని. తన మనస్సును చెలింపజేసుకోలేదు, మాట తోలలేదు, దేనికి ఆకర్షితుడు కాలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, మోహానికి వశుడు కాలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలే, కన్నెత్తి చూడలే, నవ్వలే, మనస్సులో కోరిక పుట్టడానికి చోటు ఇవ్వలేదు. మనస్సంతా మోక్ష విద్య మీద నిలిపాడు. అలా శుకమహర్షి ఆ పగలు రాత్రి అందగత్తెలతో కలిసి రాజభవనంలో గడిపాడు. అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
326వ అధ్యాయం. తర్వాత జనక మహారాజు మంత్రులు, అంతఃపుర స్త్రీలు, పురోహితులతో కలిసి ఆసనాన్ని, నానారత్న సహిత బహుమతులు తీసుకొని బయలుదేరాడు. అప్పుడు జనకుడు శిరస్సు మీద అర్ఘ్యపాత్రను ఉంచుకొని శుకుని వద్దకు వచ్చాడు. అప్పుడు పురోహితుడు ఒక ఆసనం తెచ్చాడు. దానిపైన విలువైన మెత్తని పరుపు పరిచాడు ఉంది. అది సర్వతోభద్రమనేటువంటి ఆసనం. దాన్ని రాజు చేతిలో పట్టుకొని శుక మహర్షికి సమర్పించాడు. అది గౌరవనీయమైనది, అది ఒక పద్ధతి. శుకుడు దాని మీద కూర్చున్నాడు. జనకుడు శుకుడిని యథావిధిగా పూజించాడు. అర్ఘ్యపాద్యాలు సమర్పించాడు. గోదానం చేశాడు. శుకుడు ఆ పూజను స్వీకరించాడు. తర్వాత గోదానం తీసుకున్నాడు. రాజును ఆదరించాడు. రాజక్షేమాలను తెలుసుకున్నాడు. బాగున్నావా అని. ఆ తర్వాత శుకుడు అనుమతి తీసుకొని రాజు నమస్కరిస్తూ తన అనుచరులతో కలిసి నేల మీద కూర్చున్నాడు. జనకుని మనస్సు, వంశం ఎంతో ఉదారమైనవి. అందరూ వినయవంతులే వాళ్ళంతా కూడా. జనక మహారాజు శుకుడిని ఇలా అడిగాడు, ఓ మహాత్మా, ఇక్కడెందుకు వచ్చారు? మీ రాక కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు శుకముని ఇలా అన్నాడు, ఓ రాజా, నా తండ్రి నీ గురించి నాకు ఇలా చెప్పాడు. నా యజమాని లోక ప్రసిద్ధుడైనటువంటి విదేహ దేశాధిపతి జనకుడు. ఆయనకు మోక్షధర్మం గురించి బాగా తెలుసు. కనుక ఓ శుక, నీకు ప్రవృత్తి ధర్మం అంటే కర్మకాండ, లోక వ్యవహారము మొదలైన వాటిలో, నివృత్తి ధర్మం అంటే మోక్ష విషయంలో నీ మనస్సులో సందేహాలు ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళు. ఆయన నీ సందేహాలు తీరుస్తాడని మా తండ్రి గారు చెప్పారు. కనుక ధర్మాత్మ, నేను తండ్రి గారి ఆజ్ఞ వల్ల నీ దగ్గరికి వచ్చాను. కాబట్టి నా ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పు. విప్రుడి కర్తవ్యం ఏమిటి? మోక్షం అనే పురుషార్థ స్వరూపం ఏమిటి? ఆ మోక్షం పొందటానికి జ్ఞానం సాధనమవుతుందా, తపస్సు సాధనమవుతుందా అని శుకుడు అడిగాడు. ప్రశ్నలన్నిటికీ జనకుడు సమాధానం చెప్పాడు. గురుః ప్లావయితాతస్య జ్ఞానం ప్లవ ఇహోచ్యతే, జ్ఞానం ప్లవ ఇహోచ్యతే. విజ్ఞాయ కృతకృత్యస్తు, విజ్ఞాయ కృతకృత్యస్తు, తీర్ణస్త దుభయం త్యజేత్, తీర్ణస్త దుభయం త్యజేత్. గురువు సంసార సాగరం నుంచి ఒడ్డుకు చేర్చేవాడు. ఆయన ప్రసాదించే జ్ఞానాన్నే ఇక్కడ నౌక వంటిది అని చెబుతారు. మానవుడు ఆ జ్ఞానాన్ని పొంది భవసారాగను తరించాలి. అప్పుడే మానవుడు కృతకృత్యుడవుతాడు. నదీ తీరం చేరిన వ్యక్తి నావరు దాటిన నావికుడిని విడిచిపెట్టినట్లుగా ముక్త పురుషుడు గురువును, జ్ఞానాన్ని రెండిటిని విడిచిపెడతాడు. నబిభేతి పరో యస్మాత్, నబిభేతి పరో యస్మాత్, నబిభేతి పరాక్షయః, నబిభేతి పరాక్షయః. యచ్చ నేచ్యతి న ద్వేష్టి, యచ్చ నేచ్యతి న ద్వేష్టి. బ్రహ్మ సంపద్యతే తద, బ్రహ్మ సంపద్యతే తద. ఇతర ప్రాణులను భయపెట్టనివాడు, ఇతరుల వల్ల భయపడనివాడు, ఏ వస్తువును కోరనివాడు, ఎవరినీ ద్వేషించనివాడు బ్రహ్మభావాన్ని వెంటనే పొందుతాడు. మనస్సు, మాట, పని అనే మూడింటిలో మానవుడు సమస్త ప్రాణుల యందు ద్వేషభావాన్ని చూపించకపోతే బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఓ శుక, నీకు సుఖదుఖాలలో ఎలాంటి తేడా లేదు. నీకు మనస్సులో లోభం లేదు. నాట్యం చూడాలని కానీ విందామని కానీ నీకు ఆసక్తి లేదు. ఏ ఇంద్రియ విషయాల మీద నీకు మనస్సులో రాగం లేదు. నువ్వు యోగివి అని చెప్పాడు జనక మహారాజు. అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 327వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, జనక మహారాజు మాటలు విని శుకుడు నిర్మలమైనటువంటి అంతఃకరణం గలవాడయ్యాడు. ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చాడు. బుద్ధితో ఆత్మలో స్థిరుడయ్యాడు. ఆత్మసాక్షాత్కారాన్ని పొంది కృతార్థుడయ్యాడు. గొప్ప ఆనందాన్ని, శాంతిని అనుభవిస్తూ హిమాలయ పర్వతాన్ని తన లక్ష్యంగా చేసుకున్నాడు. మౌనంగా ఉత్తర దిక్కు వైపు వాయువేగంతో వెళ్ళిపోయాడు. ఈ సమయంలోనే దేవఋషి అయినటువంటి నారదుడు, సిద్ధులు, చారణులు నివసించే హిమాలయ పర్వతానికి వచ్చాడు. ఆ హిమ పర్వతానికి తూర్పు దిక్కులో ఒక ఏకాంత ప్రదేశంలో వ్యాసుడు తన శిష్యులైన సుమంతుడు, జైమిని, పైలుడు,
వైశంపాయనుడు అనే నలుగురికి వేదపాఠాన్ని చెబుతున్నాడు. ఇంతలో శుకుడు అక్కడికి వచ్చాడు. శిష్యులతో కలిసి ఉన్నటువంటి వ్యాస మహర్షిని చూశాడు. అప్పుడు శుకుడు నిర్మలమైన అంతఃకరణంతో ఆకాశంలో ఉన్నట్టు సూర్యుడి దేవుడిలాగా వెలిగిపోతున్నాడు. శుకుడు వ్యాసుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నమస్కరించాడు. అక్కడ శిష్యులకు ఆత్మీయతతో కలిశాడు. తర్వాత శుకుడు ఎంతో సంతోషిస్తూ జనక మహారాజుతో తనకు జరిగిన సంవాదాన్ని అంతా వ్యాసుడికి చెప్పాడు. ఇక్కడ అందుకు వ్యాసుడు చాలా సంతోషించాడు. తర్వాత వ్యాసుడు తన శిష్యులకు పుత్రుడికి అధ్యయనం చేసే విధానాన్ని గురించి చెప్పాడు. యస్యాధర్మేణ విభ్రూయాత్ యస్యాధర్మేణ విభ్రూయాత్ యచ్చాధర్మేణ పృచ్ఛతి తయోరన్యతరః ప్రైతి తయోరన్యతరః ప్రైతి విద్వేషం చాధిగచ్చతి విద్వేషం చాధిగచ్చతి. ధర్మ సంప్రదాయాన్ని అతిక్రమించి ప్రశ్నించేవాడికి, అధర్మపూర్వకంగా సమాధానం చెప్పేవాడికి ఇద్దరికీ కూడా మృత్యువు కలుగుతుంది. లేకపోతే ఇద్దరూ పరస్పరం ద్వేషించుకుంటారు. ఇది స్వాధ్యాయ విధానం. దీన్నెప్పుడూ మీరు మనస్సులో గుర్తుంచుకోండి. ఇది శిష్యులకు ఉపయోగపడుతుందని బోధించాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే 328వ అధ్యాయం. తర్వాత వ్యాసుడు శిష్యులందరూ గురువు బోధన విని ఎంతో సంతోషించారు. వ్యాసుడితో ఇలా అన్నారు, ఓ మునీంద్ర, ఇక మేము ఈ పర్వతం పైనుంచి భూమిపైకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. వేదాలను అనేక భాగాలుగా చేసి ప్రచారం చేస్తాం. ఇదే మా ఉద్దేశ్యం. ఇది మీకు ఇష్టమైతే మమ్మల్ని అనుమతించండి, మేము వెళతాం అని ప్రార్థించారు. ఆ మాటలను వ్యాసుడు విన్నాడు. వారికి ఒక మంచి మాటను ఇలా చెప్పాడు, ఓ శిష్యులారా, మీరు భూలోకానికి వెళ్ళండి లేదా దేవలోకానికి వెళ్ళండి, కానీ పొరపాటు మాత్రం చేయకండి. వేదాలలో చాలా ఎక్కువ ఉత్తేజనాన్ని కలిగించే మంత్రాలు ఉన్నాయి అని నేర్పుగా పలాశక్తిని చూపించి ధర్మ ప్రతిపాదన చేస్తాయి. దీనిని గమనించుకోండి అన్నాడు. శిష్యులందరూ వ్యాసుడి ఆజ్ఞను స్వీకరించారు. తర్వాత గురువుకు ప్రదక్షిణం చేశారు. తలలు వంచి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. శిష్యులు వెళ్ళిన తర్వాత వ్యాసుడు కుమారుడితో కలిసి ఏకాంతంతో ధ్యానం చేసుకుంటూ మౌనంగా ఉన్నాడు. ఆ సమయంలో నారద మహర్షి ఆశ్రమానికి వచ్చి వ్యాస మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఓ బ్రహ్మర్షి, ఏమిటి విచిత్రం? మీ ఆశ్రమంలో ఎందుకని వేదమంత్ర ధ్వని వినిపించడం లేదు? ఎందుకని నువ్వు ఒంటరిగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నావు? నువ్వు ఏదో విచారంలో ఉన్నట్టుగా ఉన్నావు. దీని కారణం ఏమిటి? ఋషులు, దేవతలు, గంధర్వులు, వేదఘోషం లేకపోవడం చేత ఈ ఆశ్రమం వెనుకటిలాగా శోభించడం లేదు అని అడిగాడు. ఆ మాటలు విని వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, నా ప్రియ శిష్యులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందువల్లే నా మనసు సంతోషంగా లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈ సమయంలో నా కర్తవ్యం ఏమిటి అన్నాడు. నారద మహర్షి ఇలా అన్నాడు, ఓ వేదవ్యాస, వేదాభ్యాసం చేసి దాన్ని మళ్ళీ పారాయణం చేయకపోవటం వేదాధ్యాయన దూషణం అవుతుంది. వ్రత నియమాలు పాటించకపోవటం విప్రుడికి దోషం అవుతుంది. వేదాధ్యయనం చేసి పారాయణం చేయాలా, లేకపోతే దోషం అవుతుందంట. కనుక నువ్వు నీ పుత్రుడితో కలిసి వేదాధ్యయనం చెయ్యి. దానితో రాక్షస భయరూపమైనటువంటి తపస్సును నాశనం చెయ్యి అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి సంతోషిస్తూ, ఓ మహర్షి, నీ మాట పాటిస్తానన్నాడు. తర్వాత శుకుడితో కలిసి శిక్ష నియమానుసారంగా ఉచ్చ స్వరంతో ముల్లోకాలను నింపివేస్తున్నట్లుగా పెద్దగా వేదపారాయణం చేయసాగాడు. అలా ఆ తండ్రి కొడుకులు వేదం చదువుతూ ఉండగా సముద్ర వాయువు ప్రేరేపించబడి మహావేగంతో వీచసాగింది. అప్పుడు శుకుడు గాలి వీచటానికి గల కారణాన్ని, అనధ్యయనాన్ని గురించి విషయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. వ్యాసుడు ఇలా చెప్పాడు, నాయన, ఇది విష్ణుదేవుడి నిశ్వాస వాయువు. ఆ నిశ్వాస వాయువు వేగంతో ప్రకటమైనప్పుడు ఈ జగత్తంతా బాధపడుతుంది. ఇందువల్ల బ్రహ్మవేత్తలైన వారు తీవ్రంగా వాయువుని వీచే సమయంలో వేదాన్ని చదవకూడదు. వేదాలు కూడా భగవంతుడివి నిశ్వాసాలై ఉన్నాయి. ఆ సమయంలో వేదపారాయణం చేస్తే వాయువు వల్ల వాయువుకు భయం కలుగుతుంది.
వేదం కూడా కలత చెందుతుంది. ఇది అనధ్యాయ విషయం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.